తాజా వార్త ఏమిటి అంటే యుక్రెయిన్ దేశాన్ని మీకు జెలెన్స్కీ అమ్మకానికి పెట్టాడు. అంటే 60 మిలియన్ హెక్టార్స్ భూమి, వ్యవసాయ భూమి. సో దీనిని మీకు బ్లాక్ రాక్ అనబడే కంపెనీ కొనాలి అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు జెలెన్స్కీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. నిన్న మాట్లాడాం. అంటే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్. అంటే ఫార్మా రంగము, రియల్ ఎస్టేట్ మీకు ప్యారలల్గా మీకు ఉంటుంది. అంటే హయ్యెస్ట్ లాభాలు మీకు ఇప్పించే ఒక వ్యాపారం. అందుకే మీకు బ్లాక్ రాక్ అనబడే కంపెనీ మీకు ఫార్మాలో విపరీతంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, షేర్స్ కొంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా ఉంటారు. సో ఇలా మీరు ఒక దేశాన్నే కొనేసారు అనుకోండి, గొడవే లేదు కదా. ఏమంటే యుక్రెయిన్ని కొంటే ఏమొస్తుంది అంటే 60 మిలియన్ హెక్టార్స్ అని చెప్తున్నాను కదా. అలా కాదండి, 27 దేశాలు, యూరోప్ యూనియన్లో ఉండే 27 దేశాలకు కావలసిన గోధుమ అనేది మీకు యుక్రెయిన్ నుంచే వెళ్తుంది. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరోప్ అని చెప్పి యుక్రెయిన్ని అంటారు. రష్యా తరువాత అతిపెద్ద దేశము యూరోప్లో యుక్రెయినే. కాబట్టి 27 దేశాలకు కూడా ఇంతలాగా గోధుమ ఎగుమతి చేస్తున్నప్పుడు ఈ దేశాన్నే నేను కొనుక్కుంటే ఎలా ఉంటుంది? సో 27 కంట్రీస్ వ్యాపారం కూడా నాకే కదా వస్తుంది. మరి ఇది కుదురుతుందా అంటే జెలెన్స్కీ లాంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కుదురుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 22, 2022 మీకు యుద్ధం స్టార్ట్ అయిందండి. సెప్టెంబర్ నుంచి మీకు జెలెన్స్కీ బ్లాక్ రాక్ అనబడే ఈ సంస్థ, వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మీకు చర్చా కార్యక్రమం. అంటే నువ్వు యుక్రెయిన్ని ఎంతకి ఇస్తావు, ఎక్కడెక్కడ ఎలాంటి భూములు ఉన్నాయి, ఈ భూములను నాకు ఎప్పుడు అప్పచెప్తావు, నీకు ఎంత డబ్బు కావాలి, ఇదే ఆర్గ్యుమెంట్. సో మనం ఏం మాట్లాడుతున్నాము? అమెరికా వాడు యుక్రెయిన్కి ఇంతలాగా డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు? వీడు ఇవ్వడం లేదండి, బ్లాక్ రాక్ వాళ్ళు ఇస్తున్నారు. 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ను వాళ్ళు డైరెక్ట్గా యుక్రెయిన్ అంటే జెలెన్స్కీకి ఇచ్చి ఈ భూములు మా పేరు మీద రాసి ఇవ్వు అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్గా చూడండి, దావోస్ అనబడే ఒక ప్రాంతము, ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఒక మీటింగ్, ఇందులో జెలెన్స్కీ వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు అటువైపు ఈ బ్లాక్ రాక్ సంస్థకు చెందిన మీకు ప్రతినిధులు కూడా ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అమెరికా, నువ్వు నాకు ఇంత డబ్బులు ఇస్తున్నావు కదా, దీనిని నువ్వు లోన్స్గా చూడకు, పెట్టుబడులుగా చూడు. ఏంటంటే యుద్ధానికి డబ్బులు ఇస్తున్నప్పుడు అమెరికా ప్రజలారా వాళ్ళ ట్యాక్స్ డబ్బులే కదండి వీళ్ళు ఇచ్చేది. బ్లాక్ రాక్ వాడు కూడా, ఆ యాజమాన్యం కూడా తమ డబ్బుని ఇవ్వరు, ప్రజల డబ్బే. ఒక వ్యక్తి ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్ అంటున్నాడు అనుకోండి, ఎవరి డబ్బు అండి ఇది? ప్రజల డబ్బే కదా. ప్రజలు ఇస్తేనే కదా వాడు రిచెస్ట్ మ్యాన్ అవుతాడు. అలాంటిది బ్లాక్ రాక్ దగ్గర ఇంత డబ్బు ఉందంటే ఎవరిది? అమెరికా ట్యాక్స్ పేయర్స్. ప్రపంచంలో మీరు నేను కడుతున్న ట్యాక్స్ అంతా కూడా మీకు నేరుగా యుఎస్ దాకా వెళ్ళడము, అక్కడ ఈ బ్లాక్ రాక్ సంస్థకు వెళ్ళి చేరడం. సో దీనినే వీళ్ళు యుక్రెయిన్ యుద్ధానికి ఖర్చులు పెడుతున్నారు. అలాంటప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? దీన్ని మీరు పెట్టుబడిగా అనుకోండి. యుద్ధానికి డబ్బులు ఇవ్వడం పెట్టుబడి ఎలా అవుతుందంటే, రేపు నా దేశాన్ని నేను అమ్మేస్తున్నాను కదా, అప్పుడు ఆ డబ్బంతా కూడా బ్లాక్ రాక్ వాళ్ళ దగ్గరికే కదా వస్తుంది. సో అది మీ డబ్బే కదా, ప్రజలకి ఎందుకండి వాడిస్తాడు? వాడు, వాడి కుటుంబము, వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు పంచుకుంటారు అంతే తప్ప ప్రజలు ఎప్పుడు కూడా గొర్రెమందలే, ప్రజలను ఎప్పుడు కూడా వాళ్ళ అమాయకులుగానే చూస్తారు. కానీ జెలెన్స్కీ వీళ్ళు ఆడుతున్న ట్రిక్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారము అంటున్నానండి, ఇది మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అనబడే ఈ సంస్థలో మీకు ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరు అంటే బ్లాక్ రాక్. అలాంటిది బిల్ గేట్స్ ద్వారా 2,70,000 ఎకరాల భూములు వీళ్ళు కొనిపించారు. బిల్ గేట్స్ వయసు ఎంత, ఇంకా అతను ఎంతకాలం బతికుంటాడు? ఏకంగా 2,70,000 ఎకరాల భూమును బిల్ గేట్స్ ఏం చేసుకుంటాడు? మోరవర్ చూడండి, ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు వ్యవసాయం చేయడానికి రైతులు ఎందుకండి అని అడిగిన ఒక వ్యక్తి, మరి ఇన్నిన్ని భూములు ఎందుకు కొంటున్నాడండి? నెక్స్ట్ 20 ఇయర్స్లో ఈ ప్రపంచంలో వ్యవసాయం చేయాల్సిన అవసరమే లేదని చెప్పి మాట్లాడే వ్యక్తి ఇన్నిన్ని భూములు ఎందుకు కొంటున్నాడు? ప్లాన్ ఏమీ లేదండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. మెల్లమెల్లగా ఈ ఫార్మింగ్, అగ్రికల్చర్ అనేది టోటల్గా ఉండదు.
వీళ్ళ తోటల్లో మంచి తాజా కాయగూరలు వీళ్ళు పండించుకుంటారు, మీకు వాటితో వీళ్ళు వంటలు చేసుకుంటారు, ప్రపంచానికి మాత్రమే వ్యవసాయమే వేస్ట్ అని చెప్తారు. మరి ఏం చెయ్యాలి అంటే కొత్త ట్యాబ్లెట్స్ వస్తాయండి, ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీ ఆకలి తీరిపోతుంది, నువ్వు తింటే కదా ఈ సమస్య, తినాల్సిన అవసరమే లేదు అని చెప్తారు. దీన్ని మీరు హైబ్రిడ్ అనండి, మోడర్న్ టెక్నాలజీ అనండి, ఎలా చూసుకున్నా కూడా వ్యవసాయమే లేని ఒక ప్రపంచాన్ని బిల్ గేట్స్ క్రియేట్ చేయడానికి అతను ఇంతంత భూములు కొని రేపు రియల్ ఎస్టేట్గా మారుస్తాడు. ఇదే ఆలోచనే మీకు బ్లాక్ రాక్ దగ్గర కూడా ఉంది. యుక్రెయిన్లో ఇవాళ గోధుమ 27 దేశాలకు గోధుమ నేనే పంపిస్తాను. డీల్ ఏమిటి అంటే యుద్ధము అయిపోయిన తరువాత మొత్తం యుక్రెయిన్ని నాకు అప్పచెప్పు. దీన్నే వీళ్ళు ఏమంటున్నారు, రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటున్నారు. మొత్తం యుక్రెయిన్ని మళ్ళీ మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాము, దానికి కావలసిన డబ్బులు మేమే పెడతాము, కానీ యుక్రెయిన్ని నువ్వు మాకు రాసి ఇవ్వు అంటే బ్లాక్ రాక్ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే యావత్తు ప్రపంచం మొత్తము ప్రపంచాన్ని మేము కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తారు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు నమ్మరు కాబట్టి గూగుల్ సెర్చ్లో వచ్చేసింది. 5000 సూపర్ కంప్యూటర్స్ వీళ్ళు ఒక దగ్గర అంటే ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి వీళ్ళు మొత్తము ప్రపంచాన్ని తమ గ్రిప్పులో పెట్టుకున్నారు. 5000 సూపర్ కంప్యూటర్స్, ఒక దేశానికి ఒక సూపర్ కంప్యూటర్ ఉంటేనే మనం ఆహా ఓహో అని మాట్లాడుకుంటున్నాం. అలాంటిది 5000 సూపర్ కంప్యూటర్స్. ఒక్కసారి అలావుద్దీన్ అని చెప్పి మీరు కొట్టండి, అలావుద్దీన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని కొడితే మీకు మొత్తము అంటే ఏంటి, బ్లాక్ రాక్ సొల్యూషన్స్ కాదండి, ఇవి ప్రాబ్లమ్స్ కాబట్టే వాళ్ళు సొల్యూషన్స్ అని అంటున్నారు. అంటే ఎలాగైతే ఇది ఒక సొల్యూషన్ కాదండి, ఇది ఒక ప్రాబ్లమ్, యావత్ ప్రపంచము నా చెప్పు చేతుల్లోనే, అది ఒక కామన్ మ్యాన్ అనండి, ఒక గవర్నమెంట్ అనండి, నేను చెప్పిందే నువ్వు వినాలి. వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకోవడం లేదు, మోదీ గారు ఒప్పుకోవడం లేదు, తిరగబడుతున్నారు. వీళ్ళని ఎలా లొంగ తీసుకోవడం అనేదే ఇప్పుడు ప్రస్తుతము వీళ్ళు ఆలోచిస్తున్న విషయం. మీరు ఇది ఒక జార్జ్ సోరోస్ అనండి, బ్లాక్ రాక్ అనండి, వాన్ గాడ్ అనండి, ఇలా ఇన్ని సంస్థలు కూడా వ్లాదిమిర్ పుతిన్ని మోదీని లొంగ తీసుకోవాలి. వీళ్ళు ఏదో ఒక రకంగా మాకు లొంగిపోవాలి. వీళ్ళు లొంగడం లేదు కాబట్టే ఇంత పెద్ద యుద్ధము ఇంకా కంటిన్యూ చేయి, ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. జార్జ్ సోరోస్ ఎందుకంటే పని కట్టుకొని ఇండియాలో డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు, మోదీ ఒక నియంత ఎందుకు పదే అంటాడు. మీకు మీడియా ద్వారా ఏమండి మరి ప్రజలకు తెలియదా అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ మీడియా కంపెనీస్ CNN, ఫాక్స్ న్యూస్, ఎవరండి వీళ్ళ యాజమాన్యం ఎవరండి, ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, బ్లాక్ రాక్. వీళ్ళ చేతుల్లోనే ఇలాంటి మీకు మీడియా కంపెనీస్ ఉంటాయి. ఇండియాలో మీకు ఉండే మీడియాలో 50% వీళ్ళే కంట్రోల్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తే దాన్నే వీళ్ళు న్యూస్ రిపోర్ట్గా రాస్తారు. సో అలాగ ప్రతి ఒక్క రంగంలో కూడా వీళ్ళు ఏంటంటే ప్రజలను ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం, మా గ్రిప్పులోనే ప్రపంచం ఉండాలి, లేకపోతే ఒక ప్యారలల్ వరల్డ్, అందుకే వీళ్ళు న్యూ వరల్డ్ ఆర్డర్ని మాట్లాడుతున్నారు. ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలని పుతిను మాట్లాడుతున్నాడు, మోదీ మాట్లాడుతున్నాడు. ఇవాళ గల్ఫ్ దేశాలంతా కూడా మేము మీకు బానిసలము కాము, మేము మీకు లొంగము, మీ దగ్గర డబ్బు ఉంటే మేము కూడా కొత్త కరెన్సీని సృష్టిస్తాము, అంతే తప్ప రష్యా లొంగిపోతే పుతిన్ లేకపోతే ఇక ప్రపంచమంతా కూడా మాదే, యుక్రెయిన్ యావత్ దేశాన్ని మేము కంట్రోల్ చేయగలము, మొత్తము భూములు కూడా మా చేతుల్లోకే వస్తుందని చెప్పి వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో యుద్ధాన్ని కొనసాగించాలి. ఏంటండి మీకు ఇవాళ అమెరికాలో చూసారనుకోండి, లాక్హీడ్ మార్టిన్ అని చెప్పి ఒక సంస్థ F-35 లాంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ. వీళ్ళ యొక్క హైయెస్ట్ షేర్ హోల్డర్స్ ఎవరంటే బ్లాక్ రాక్. సో ఎందుకు ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నానంటే ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ అండి. ప్రపంచాన్ని మా గ్రిప్పులో పెట్టుకోవాలి, అది ఏ దేశమైనా, అమెరికా అనండి, యూరోప్ అనండి, ఇండియా, ఎవరైనా కూడా మా చెప్పు చేతుల్లోనే ఉండాలి. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే, మా లాభాల కోసమే మిమ్మల్ని మేము ఇలాగ సతాయిస్తామనండి, కంట్రోల్ చేస్తామనండి, ఇబ్బంది పెడతాం, బానిసలుగా చూస్తాం, ఎలాగైనా సరే మా దగ్గర డబ్బు ఉంది, మీరు వినాలి అంటే పుతినో మోదీయో లొంగడం లేదండి.
ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరికి కూడా లొంగడం లేదు. అదే వీళ్ళ ప్రాబ్లం. మీకు రాత్స్చైల్డ్ పాకిస్తాన్ వెళ్ళి అసలు ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయి, చైనా వాడు ఎంత కబ్జా చేసుకున్నాడు, తీవ్రవాదుల చేతుల్లో ఎంత భూములు ఉన్నాయి, మాకు ఎంత ఇస్తారు అంటే ఏంటి? మీకు షాబాజ్ షరీఫ్ యొక్క అన్నయ్య నవాజ్ షరీఫ్ ఇవాళ యూకేలో ఉన్నాడు. అక్కడే బేరసారాలు. మొత్తం పాకిస్తాన్ని నేను కొనుక్కోవాలి అంటే నువ్వు ఎంతకి ఇస్తావు? ఇక్కడ మీరు చూశారు అంటే మోదీ ఈ పని చెయ్యనివ్వడు. అక్కడ యుక్రెయిన్ మీకు పుతిన్ చెయ్యనివ్వడు. వీళ్ళు చాలా పెద్ద ముసలాలు లాగా తయారయ్యి ఈ మొత్తము ప్రాసెస్ని ఆపుతున్నారు. అంటే మమ్మల్ని ఎదిరిస్తున్నారు. వీళ్ళు ఎదిరించడానికి లేదు అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి జెలెన్స్కీ ఈజీగా డబ్బుకు లొంగిపోయి యుక్రెయిన్ని మీకు బ్లాక్ రాక్ అమ్మడానికి సర్వము సిద్ధముగా ఉంది, అగ్రిమెంట్ వేసుకుందాం అంటున్నాడు. పుతిన్ దీన్ని ఆపుతున్నాడు. కాబట్టి ఈ యుద్ధం యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మీరు ఊహించి కామెంట్స్లో అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.